ప్రశ్నలు సంధించవచ్చు. ప్రశ్నలు సంధించవచ్చా? సగం తెలుగు నేను నేర్చుకునేది మీ దగ్గర నేర్చుకుంటున్నా తెలుసా ఈ మధ్య. నేను ఇంత మంచి తెలుగు నేనంటే మీకు మంచి తెలుగు చెప్పలా, కొత్త కొత్త పదాలు. సందీప్ గారు, అంటే ఈ సినిమాకి ఒక ఫస్ట్ వినిపించట్లా, 1 సెకండ్, సారీ అండి. ఓకే, రెడీ. సారీ అండి. ఇంప్రెసివ్ ట్రైలర్ సార్, చాలా థ్యాంక్ యూ అండి. కంప్లీట్లీ క్రెడిట్ టు హిమ్, రంజిత్ కంప్లీట్లీ. మీరు కొత్తగా కనిపించారు, అంటే బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ కనిపించింది. మిమ్మల్ని మేము స్టార్టింగ్ మూవీ నుంచి చూస్తున్నాము, మాకే కొత్తగా అనిపించారు. ఆ చేంజ్ ఓవర్కి కారణం ఏంటి? లవ్ ఫర్ మై జాబ్ అండి. ఇట్ ఈస్ మై జాబ్ కదా. ఐ ఫెల్ట్ ఎట్ ఎవ్రీ పాయింట్ మేకింగ్ అస్ మనం బెటర్ అవ్వడం అనేది ఈ పనిలో ఏ పనిలో అయినా సరే మనం టైం టు టైం బెటర్ అవ్వాలి. సో ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు అప్ మై గేమ్ అ లిటిల్. దానికి తగినట్టు నాకు బాగా ఒక తిక్క డైరెక్టర్ దొరికారు. సో ఒక టీమ్గానే వాళ్ళంతా పరిగెడుతుంటే మనకి ఆటోమేటిక్లీ ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్లో ఉంటాం, మనకే తెలియకుండా ఒక పని చేస్తుంటాం. అండ్ ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఎమ్ గ్లాడ్. ఇప్పుడు మీరు అడిగిన మాట కోసమే ఈ ప్రయత్నం. సో ఐఎమ్ గ్లాడ్. అంటే సినిమా బై సినిమా మీకు రిలీజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు రీలాంచ్ అనిపించలేదు, కానీ ఈ సినిమా మీకు రీలాంచ్లా అనిపిస్తుంది. ఐఎమ్ గ్లాడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ నా లాస్ట్ రిలీజ్ అయ్యి ఓవర్ ఇయర్ అయిపోయింది. అండ్ ఎప్పుడు సరే ఇంత అంబిషియస్ ఫిల్మ్ ఒకసారి పికప్ చేసుకున్నప్పుడు మన ఆడియన్స్ కూడా కొంచెం టైం ఇవ్వాలి, మన ఒక చేంజ్ ఓవర్. ఐ మీన్ ఇట్ వాజ్ స్ట్రాటజైజ్ థింగ్ వే వీ వర్ లైక్, లేదు లెట్స్ గివ్ ఇట్ టైమ్. అండ్ ఇలాంటి ఒక లుక్తో ఇలాంటి ఫిల్మ్తో వచ్చిన రిసీవ్ చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఇస్ ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్ టుగెదర్. సందీప్ గారు, పాన్ ఇండియాకి వెళ్తున్నారు కదా, పాన్ ఇండియాకి మీట్ అయ్యేంత ఆ ఎమోషన్స్ కానీ ఆ స్టఫ్ కానీ మైకల్ డెలివరీ చేయగలడా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్, పాన్ ఇండియా అనేది వెరీ మీడియా క్యూరేటెడ్ టర్మ్ అండి. ఐడియలీ ఐ వుడ్ సే ఈ ఫిల్మ్ని మేము మల్టిపుల్, కొంచెం సైలెంట్ ఉంటారా ప్లీజ్, కొంచెం సైలెన్స్ ప్లీజ్ బాస్. సారీ. సో పాన్ ఇండియా ఇస్ ఐడియలీ వెరీ మీడియా క్యూరేటెడ్ ఆర్ పిఆర్ స్ట్రాటజీ టర్మ్ అండి జనరల్గానే. ఐ వుడ్ సే ఇట్స్ అబౌట్ టేకింగ్ ఇట్ టు మోర్ లాంగ్వేజెస్. బికాజ్ యాజ్ కాంటెంట్ సినిమాగా కానీ, అది చెప్పిన విధానంగా కానీ, ఒక ఫిల్మ్ మేకింగ్ స్టైల్గా కానీ, ఇట్ హ్యాస్ ఎ వెరీ యూనివర్సల్ రీచ్ అండి. రేపు ఈ సినిమాని మీరు అలా యాజ్ ఇట్ ఈస్గా సబ్ టైటిల్ చేసి యూరోప్లో రిలీజ్ చేసినా ఇట్ విల్ స్టిల్ లుక్ ఒరిజినల్ టు ఇట్స్ కల్చర్ అండ్ ఫిల్మ్ మేకింగ్ నేచర్. ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్. అది రంజిత్ జై, ఇది ఎందుకంటే అనేది సినిమా చూసాక మీరే తెలుసుకుంటారు. దట్స్ రంజిత్ జైకోడిస్ క్రెడిట్. సందీప్ గారు, ఇది ట్రైలర్ బాలకృష్ణ గారు లాంచ్ చేశారు కదా, చూసిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలుకి, ఏంటి? ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారండి. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. దాట్స్ అంటే ఎవరన్నా సరే ఇంత ఎక్స్పెక్ట్ చేయరు అనేది ఆ ట్రైలర్ చూసినప్పుడు సరే ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ గాటన్ ఫ్రమ్ మోస్ట్ పీపుల్ ఇస్ దట్ అందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు చూడగానే, ఏంటిది ఇలా ఉంది ఏంటి అని. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ ఏమైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడమే ఈ సినిమాకి పర్పసే, టు బిగిన్ విత్, టు సర్ప్రైజ్ అండ్ సే హే లిసన్, ఇలా కూడా వీ క్యాన్ డెలివర్ అ ఫిల్మ్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు అని. సో ఐఎమ్ గ్లాడ్ ఆయన రియాక్షన్ ఇచ్చారు. మీకు మొత్తం కూడా ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ బాగా అవుతున్నారు కదా. సో అంటే ఇట్లా ఈ పాన్ ఇండియా మూవీ చేయడానికి వాట్ ఈస్ రీజన్? అంటే ఇలా వెళ్ళాలి అనుకున్న థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మీకు? ఈ సినిమా అండి, ఈ సినిమానే దీనికి కారణం. ఈ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది. అండ్ అప్పుడప్పుడే ఇలాంటి సినిమాలు కుదురుతాయండి. మనం ఎంత ప్లాన్ చేసినా కూడా దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఈ సినిమాకి అన్నీ కుదిరినాయి. ఇలాంటి ఒక జాన్రా కానీ, ఆ ఫిల్మ్ మేకర్ కానీ, మాకు కలిసి వచ్చిన యాక్టర్స్ కానీ, అండ్ బియాండ్ అస్ థింకింగ్ ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ కన్నా వీఆర్ వర్కింగ్ విత్ సమ్ రియలీ బిగ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు, బిజినెస్లో చాలా నాళ్ళ నుంచి బిజినెస్ తెలిసిన ప్రొడ్యూసర్స్. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా ఈ ప్రోడక్ట్కి ఎంత డెలివర్ అవ్వగలదు అని. సో దేవ్ ఆల్సో రియలీ బిలీవ్ దట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ద కెపాసిటీ టు డెలివర్. సో హెన్స్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎ వెరీ మ్యాసివ్ రిలీజ్. ఆ భయం నాకు కొంచెం ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ భయపడట్లా, నాకు కొంచెం భయం ఉంది తెలుగు, తమిళ్, హిందీ అని కొంచెం పెద్ద రిలీజ్ వెళ్తున్నామని. సో ఐ హోప్ యాజ్ యూ సే దట్ పీపుల్ లైక్ ఇట్ అండ్ రిసీవ్ ద ఫిల్మ్. బడ్జెట్ పరంగా చూసుకుంటే మరి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి బడ్జెట్ మీ మీద అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి టైంలో. ఎట్లా బడ్జెట్ అనేది పాన్ ఇండియా ఫిల్మ్ అని కాదండి, కంటెంట్ని బట్టే. ప్రమోషన్ బడ్జెట్ ఎన్ని చోట్లకి మనం సినిమాని తీసుకెళ్తున్నాం అని దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఒక సినిమా బడ్జెట్ ఎన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం అని ఉండదు. కేజీఎఫ్ పెద్ద హిట్టే, కాంతారా పెద్ద హిట్టే, ఆర్ఆర్ఆర్ పెద్ద హిట్టే. 3 బడ్జెట్లకి సంబంధమే లేదు కదా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి ఏం అవసరమో అది కొంచెం ఎక్కువే, అది బాగానే పెట్టారు. అండ్ ఇట్ వాజ్ ఎ వెల్ ప్లాన్డ్ మూవీ. ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఏ టెన్షన్స్, కాంప్లికేషన్స్ లేవు. దే వెరీ పీస్ఫుల్. ఫిల్మ్ డెలివర్ అయిందంటే అందరూ చాలా హ్యాపీ. కానీ మొత్తం చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగా ఉన్నాయి కదా, హార్డ్ వర్క్, అంటే ఎట్లా దీన్ని మరి చూసారు? ఇది ఇట్ ఈస్ అన్ యాక్షన్ లవ్ స్టోరీ అండి. ఇట్ ఈస్ ఏ వెరీ ఇమోషనల్ లవ్ స్టోరీ.
నరేటెడ్ ఇన్ అన్ యాక్షన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు సీతారామం అనేది ఒక సాఫ్ట్ ఒరిజినల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక యాక్షన్ ఒరిజినల్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి ఆ డైరెక్టర్ పర్స్పెక్టివ్లో వచ్చిన ఒరిజినల్ నరేటివ్. సో ఇట్స్ కమ్అవుట్ రియలీ వెల్. అండ్ దానికి ఎఫర్ట్ అంటారా, ఇట్స్ మై జాబ్ అండి. ఇఫ్ ఎ డైరెక్టర్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ మీ, అది డెలివర్ చేయడం నా బాధ్యత ఒక యాక్టర్గా. అండ్ ఐ హ్యావ్ పుట్ మై బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ టు డూ ఇట్. సందీప్ గారు, ఈ సినిమాకి వచ్చేసరికి కాస్టింగ్ అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కాస్ట్ కుదిరింది. సో వీళ్ళందరిని ఎలా ఒప్పించారు, మీరు కానీ రంజిత్ గారు కానీ? ఒక్కొక్క కథ ఒప్పించిందండి. ఇప్పుడు వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ హ్యూజ్ స్టార్స్ ఇన్ దేర్ ఓన్ స్పేస్, వీళ్ళందరూ కూడా టెరిఫిక్ యాక్టర్స్ అండ్ దే వెరీ చూజీ యాక్టర్స్. వాళ్ళు ప్రతి సినిమా చేసే యాక్టర్స్ కాదు, వాళ్ళు చాలా కేర్ఫుల్గా అండ్ చాలా బిజీ యాక్టర్స్. టైమే ఉండదు అసలు. సేదు అన్న కది అసలు మేము లిటరలీ ఆయన సెకండ్ సండేలు, హోలీ ఇలాగ ఆయనకి ఎప్పుడెప్పుడు బ్రేక్ ఉంటుందో అలా మాకు ఇచ్చారు 10-12 రోజులు. సో బట్ వాళ్ళు ఈ సినిమాలో ఒక భాగం అవ్వాలనుకున్నారు. ఎందుకంటే మేము ఏమైతే ఒక స్పెషల్ ఫిల్మ్ అని తీయాలనుకుంటున్నామో వాళ్ళు నమ్మారు ఈ సినిమాని. లైక్ ఈ డైరెక్టర్ని నమ్మారు, మా ప్రయత్నాన్ని నమ్మారు. సో ఆ నమ్మకమే ఇప్పుడు దాకా ట్రైలర్కో టీజర్కో వచ్చిన రెస్పాన్స్. రేపు సినిమాకి కూడా అలాగే రావాలనేది మా కోరిక, నమ్మకం. బట్ యు గైస్ హావ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ టెల్ దస్. సో సందీప్ గారు అందరూ నన్ను చెప్పండి ప్లీజ్. అంటే హిందీ మార్కెట్ మనకి తెలుగుకి సెట్ అయింది, ఓపెన్ అయింది. బట్ చాలామంది ఏంటంటే కొంతమంది ఏదో శాటిలైట్ కోసం, డిజిటల్ కోసం హిందీలో రిలీజ్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు బాగా ఎక్కువ మంది. బట్ మీ దగ్గర జెన్యూన్గా కంటెంట్ ఉందని నమ్ముతున్నారు మీరు. అండ్ మీరు ఒక ఎఫర్ట్ పెట్టి హిందీలో కూడా డబ్ చేశారు. బట్ స్టిల్ ప్రమోషన్స్ విషయంలో హిందీ ఎందుకు వదిలేశారు? ఫస్ట్ పాయింట్ అండి, శాటిలైట్ డిజిటల్ ఈ సినిమా హిందీ ఆల్రెడీ అయిపోయిందండి. అది ఎలాగన్నా కూడా అయ్యేవే. రెగ్యులర్గా మనకి సినిమాలకి ఏం చేస్తారంటే డబ్ చేసుకుని దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేసి శాటిలైట్ డిజిటల్ ఎక్కడికంటే అక్కడికి అమ్ముకుంటారు. అండ్ తెలుగు ఫిల్మ్స్ దట్ వే హ్యావ్ బీన్ ఎ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్ వెంచర్ ఫర్ ద నార్త్ మార్కెట్. వైల్ థియేటర్ రిలీజ్ కానీ వచ్చేసరికి దాంతో ఖర్చు కూడా ఉంటుంది. ఏంటి ఇన్ని స్క్రీన్స్లో వేయడానికి సినిమాని కానీ అని. సో ఆ ఖర్చు కూడున్నప్పుడు చాలామంది అన్లెస్ దే బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్త్ ఆర్ రికవరింగ్, దే డోంట్ టేక్ ఇట్. మాకు లక్కీగా వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ హెవ్ కమ్ ఫార్వర్డ్, బాట్ ద ఫిల్మ్. ఈ సినిమాని కొనుక్కుని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రమోషన్కి వచ్చేసరికి నా ప్రయత్నం, నేను నా వంతు ఎంత చేయాలో నేను చేస్తున్నాను. అండ్ వాళ్ళని నేను అడుగుతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ టైం ఒక విషయాన్ని చేసే ప్రయత్నం కాబట్టి మేము లర్నింగ్ ప్రాసెస్, దీన్ని ఎలా చేయాలి ఏంటి అని. అండ్ దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్డోర్ ప్రమోషన్స్ అండ్ ఆల్ దట్ దేర్. ఈ ప్రెస్ మీట్స్ ఇలాంటి అనేవి ఇంకా ప్లానింగ్ జరుగుతున్నాయండి. మాకు లర్నింగ్ కర్వే కదా. సో వీఆర్ లర్నింగ్ దాట్. భరత్ చౌదరి గారు సార్, చెప్పండి. సరే అంటే బడ్జెట్ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ మైకిల్ అనేది ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటి డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, అక్కడ ఆడియన్స్ని మీట్ అవుతుంది కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే మార్కెటింగ్ అంటే సినిమా రిలీజ్కి ముందు ఎంత పెట్టాం, ఎంత బిజినెస్ చేసిందనే కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో మీరు ఎంత సాటిస్ఫాక్షన్? బడ్జెట్ అండి, ఫస్ట్ మేము అనుకున్న బడ్జెట్ వేరు, ఇప్పుడు వేరు. కంటెంట్ అనుకున్న దగ్గర నుంచి బెటర్మెంట్ గురించి పెద్ద పెద్ద లెజెండరీ ఆర్టిస్టులు పెరిగారు. విజయ్ సేతుపతి గారు ఉన్నారు ఫస్ట్ నుంచి, మిగతా వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు పెరిగారు. వెరీ కంఫర్టబుల్గా మేము షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళక ముందే హిందీ కొనడం, 2-3 ఏరియాలు అయిపోవడం, వెరీ కంఫర్టబుల్ స్టార్ట్ అయిందండి. మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ డబుల్ అయింది, కానీ బిజినెస్ అంత మించి అయింది. బిఫోర్ రిలీజ్ గర్వంగా చెప్తున్నా, ప్రాఫిట్తో రిలీజ్ చేస్తున్నాం. దట్ టు 1 month బిఫోర్ సందీప్ కృష్ణ గారి సినిమా వరల్డ్ వైడ్గా అమ్మేసి, ఇంక్లూడింగ్ తెలుగు థియేటికల్ రైట్స్ దగ్గర నుంచి కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ వరల్డ్ వైడ్ రైట్స్ 1 month ముందు అమ్మేసిన సినిమా. వెరీ కంఫర్టబుల్గా ఉన్న ప్రొడ్యూసర్స్ మేము ఈ సినిమాకండి. దట్టు హిందీ అండి. ఇందాక హిందీ అన్నారు కదా, హిందీ ఎన్ఎస్ స్టూడియోస్ అని పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అండి. వాళ్ళు 600 థియేటర్స్తో హిందీ రిలీజ్ అవుతుందండి, స్ట్రైట్ పిక్చర్ లాగా. కన్నడ కేజీఆర్ స్టూడియోస్ అండి, కేజీఆర్ ప్రొడ్యూసర్స్, కన్నడ రిలీజ్ అండి. రెడ్ జైంట్ అండి తమిళనాడు, సుజిత్ అని ప్రొడ్యూసర్ అండి, మలయాళం నెంబర్ 1 ప్రొడ్యూసర్. ఆయన కూడా మంచి ప్రొడ్యూసర్, పెద్ద డిస్ట్రిబ్యూటర్. సో వరల్డ్ వైడ్ సరేగమా సినిమాస్ ఓవర్సీస్, కేజీఎఫ్, త్రిబుల్ ఆర్, PS1 చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అండి. వరల్డ్ వైడ్గా ఆల్ టాప్ డిస్ట్రిబ్యూటర్స్తో హై రేంజ్లో మంచి ఎక్స్‌ప్లాయిటేషన్తో ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి మాకు. సార్ రామ్మోహన్ సార్, ఇప్పుడు మైకిల్ తర్వాత నెక్స్ట్ మన బ్యానర్ నుంచి ఏమేమి సినిమాలు రాబోతున్నాయి సార్? అసలు ఏం లైనప్? అంటే దర్ లిస్ట్ ఇస్ దేర్, ధనుష్ గారితో అయితే ఉంది ఆల్రెడీ. బట్ ఐ థింక్ ఇన్ దిస్ మీటింగ్ వీ విల్ హ్యావ్ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ దట్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ స్పీక్ టు యూ లేటర్. హాయ్ రంజిత్. హాయ్. హాయ్. The
film looks very distinct, like with the warm sepia tones. Yeah. How did you arrive on the visual choices of the film? Yeah. And where did you find Kiran Kaushik? He has done just one film, right? Meesai Murukku. This is the first film. Meesai Murukku is not the first film. Acha, okay. అందరూ ఒక్కసారి మా డిఓపి కోసం క్లాప్ చేయాలండి. ఎందుకని క్వశ్చన్ తర్వాత చెప్తా జెన్యున్లీ. The story demands the color, tone, and everything and that. Okay, I do prep works more than anything. So I know Kiran from long time. He was a trainee in my first movie. Okay, so he was with my first DOP, assistant to my first DOP. Then he went to Mumbai and worked with Ravi Varman sir. So, but he was in touch with me constantly. Okay, I know him for a long time. And when the script, I narrated the script and I told this is what the way I am going to make the film. He said some few ideas. So it's a collaborative process. So we decided it should be in this warm tone. It should be shot in these types of locations. Even we collaborated with a art director that he said to register the period, we should look for a location that has a huge windows. Simple example I am saying. Okay, huge windows, high ceiling, like that. The places if you find, you can register the period also, like that he said. So it's a teamwork actually. Okay. And love has been a constant theme in your films, right? Puriyada Pudir was a love story told as a thriller. And Isped Raja was a love story told as a relationship exploration. This is also, like Sandeep said, it is a love story told as an action film. What is this fascination with love when you, at its core in your films? Without love, there is nothing, you know. So everything is related to love. If you take, this movie is all about the violence you can take. But violence is not a thing that you can apply on somebody or anybody without any reasons. Okay. The root cause for the violence, if you take, there will be some love for a person or property or some possession or anything. Okay. So there will be a love. There will be a love in anything. Last question. Yeah. So when you start writing your films, does love come first? At least for Michael, did love come first or did the action part come first? Emotions come first. Okay. Love is a part of an emotion. So I write with the emotions and characters. From there, character development, everything comes and attached to that. వరుణ్ గారు, ఈ క్యారెక్టర్ విన్నాక ఓకే చెప్పారా, వినక ముందే సందీప్ కిషన్ కోసం ఓకే చెప్పారా? లేదు, నాకు క్యారెక్టర్ విన్నాను. అంటే ఫస్ట్ సందీప్ చెప్పాడు అండ్ నాకు సందీప్ ఎప్పటి నుంచో మాకు ట్రావెల్, మేము కలిసి సినిమా కూడా చేసాం ఇంత మునుపు. సో నాకు ఎప్పుడు చెప్పాడు యూజువల్గా సందీప్, ఏమైనా క్యారెక్టర్లు ఉన్నా కూడా ఇది ఎందుకు బాబాయ్, ఇది అసలు నీకు సెట్ కాదంటాడు. సో ఫస్ట్ టైం ఎక్సైట్ అయ్యి నాకు ఫోన్ చేసి సందీప్ చెప్పాడు. అండ్ ఐ వాజ్ లైక్ డెఫినెట్గా తను చెప్పాడంటే ఏదో ఒకటి వెయిట్ ఉంటుంది క్యారెక్టర్కి అనుకున్నా. అండ్ నేను రంజిత్ గారిని కలిసిన తర్వాత ఆయన నాకు స్టోరీ మొత్తం చెప్పాక నాకు అసలు అంటే నేను ఇప్పటిదాకా నేను 2007 హ్యాపీ డేస్ ఆల్మోస్ట్ 15 years నుంచి నేను ఇలాంటి క్యారెక్టర్ అయితే నా లైఫ్లో చేయలేదు, నా కెరియర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది. మీరు కూడా రేపు సినిమాలో చూస్తే షాక్ అవుతారు అనుకుంటున్నాను నేను. సో యా సార్, లోకేష్ కనకరాజు ప్రజెంట్స్ అనేది ఏంటి సార్? అంటే ఈ కంటెంట్ నచ్చి ఆయన ప్రజెంట్ చేస్తున్నారా, లేకపోతే ఈ స్టోరీలో కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఫస్ట్ ఐ వాంట్ ఆన్సర్ వరుణ్స్ థింగ్. ఐ జస్ట్ వాంట్ యాడ్ ఎ లిటిల్ టు ఇట్ అండి. జెన్యూన్గా చెప్తున్నా, హీస్ డన్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము వరుణ్ అప్రోచ్ అయినప్పుడు కూడా కోరిక ఏంటంటే, సమ్టైమ్స్ అన్ యాక్టర్ విల్ బెనిఫిట్ ద ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ విల్ బెనిఫిట్ ద యాక్టర్. ఈ కొలాబరేషన్ గేట్ కొలాబరేషన్ అవుతుంది మేము అందరం నమ్మాము. And Ranjit has shown Varun in an incredible way. So I'm very excited for people to see him in the film. Adokati meer adigin danikandi, creative inputs-ga this is completely 200% Ranjit's baby andi. Ante paapam Lokesh emi cheppaledu, and Lokesh is also a person like that. Ippudu creative filmmaker, if Ranjit is tomorrow presenting a film, ఆయనకి తప్పకుండా డైరెక్టర్ దగ్గరికి ఒక్క మాట కూడా క్రియేటివ్ ఇన్పుట్ ఇవ్వడు. అడిగితే ఓకే అంటారేమో. సెకండ్, ఈ సినిమా స్టార్ట్ అయ్యి సమ్వేర్ మిడ్వే ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెన్ లోకేష్ కేమ్ ఆన్ బోర్డ్. అది కూడా ఎందుకు అంటే, మేము ఒక చాలా అంబిషియస్ ఫిల్మ్గా మొదలుపెట్టాం. అది చేయగా మేము అనుకున్న దానికన్నా బాగా వస్తుంది, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, బిజినెస్ బాగా జరుగుతుంది ఎందుకంటున్నానంటే ఏదో గొప్పగా చెప్పట్లా. బట్ ఎప్పుడైతే మనకి ఇన్పుట్ వచ్చి జనాలు బయట మార్కెట్ కూడా ఈ సినిమా నమ్ముతుంది అనే నమ్మకం అది ఇచ్చినప్పుడు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లిటిల్ విత్ ద ఫిల్మ్.
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ దాన్ని తీసే ప్రిమైసెస్ కానీ కొంచెం చేయగలం. అండ్ మేము దాన్ని చాలా కాన్షియస్గా పెట్టుకుని ఎఫర్ట్ పెట్టి సినిమా చేసాం. సో ఇలా చేసేటప్పుడు ఈ సినిమాని ఎక్కువ చోట్లకి తీసుకెళ్ళాలి, ఎక్కువ మందికి తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక స్ట్రాంగ్ నేమ్ కూడా తమిళ్కి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇది ప్రైమర్లీ తెలుగు ఫిల్మ్ అండి కదా. అండ్ ప్రతిసారి మనకి ఎఫర్ట్ ఏమవుతుందంటే తమిళ నుంచి తెలుగుకి సినిమాలు వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్గా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. బట్ తెలుగు నుంచి డబ్ చేసి తమిళకి సినిమా తీసుకెళ్ళినప్పుడు అది డబ్బింగ్ ఫిల్మ్గానే నిలిచిపోతుంది. దాన్ని ఒక స్ట్రైట్ ఫిల్మ్లో వాళ్ళు ఒప్పుకోవట్లే, రిసీవ్ చేయట్లేదు. ఎక్కడో ఈ సినిమా కుదిరిన అదృష్టం ఏంటంటే నాకు కొన్ని సినిమాలు తమిళ్లో వర్కౌట్ అవ్వడం, రంజిత్ అనేవారు తమిళ్లో ఇంతకు ముందు హిట్లు ఇవ్వడం, సేదు అని ఉండడం, అండ్ ఒక్క సంబడి హూజ్ వెరీ జెన్యున్. అంటే ఇప్పుడు లోకేష్ అనేవాడు అంత ఈజీగా ఏ సినిమాకి ప్రజెంట్ చేయడానికి ఒప్పుకోడు. తను నిజంగా కంటెంట్ని, ఫిల్మ్ మేకర్ని నమ్మితేనే వస్తాడు. సో అలాంటి వాడి సినిమా నమ్ముతున్నాడు అనే ఒక్క మాట ఆడియన్స్కి తెలియాలి. దట్ విల్ గివ్ అస్ ద బూస్ట్. ఇప్పుడు నాకు ఒకవేళ లైక్ అగైన్ ఐ సెడ్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు చాలా జెన్యున్ వాళ్ళు వచ్చి ఒక సినిమా బాగుంది, ఈ సినిమా నేను నమ్ముతున్నాను అని బ్రాండ్ చేయడం ఒక సినిమాకి ఎప్పుడు అడ్వాంటేజ్ అండి. లైక్ సుకుమార్ గారు వచ్చి ఉప్పెనకి ప్రెజెంట్ చేసినప్పుడు ఆ సినిమాకి ఒక పెద్ద బూస్టింగ్ అది జరిగింది. నాకు ఇక్కడ అది కుదరలా. ఐ హ్యాడ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ ఏషియన్ ఫిల్మ్స్ రామ్మోహన్ గారు అండ్ భరత్ చౌదరి గారు వాళ్ళ భుజం మీద తీసుకెళ్ళి, అండ్ కొద్ది గొప్ప నేను అందరికీ తెలుసు అండ్ సేదు అని వచ్చారు. బట్ తమిళకి వెళ్ళేసరికి లేదు, ఈసారి ఆ కోడ్ ఏదో క్రాక్ చేయాలి. ఎందుకు తెలుగు వాళ్ళను, తెలుగు ప్రొడక్షన్ తమిళ సినిమాని స్ట్రైట్ ఫిల్మ్లో ప్రజెంట్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఆ కోడ్ క్రాక్ చేయడం కోసం వి అప్రోచ్ లోకేష్. అండ్ తను కూడా లేదు నేను చూడాలన్నాడు. ఓ 20 minutes పుట్టి చూసి లేసి కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చి చేయండి రా అన్నాడు. అండ్ హీస్ రియలీ లవ్ ద ఫిల్మ్ అండ్ హీస్ ఇవాళ వరకు తెగ మోస్తున్నాడు సినిమాని. లైక్ మొన్న కూడా వీ హ్యాడ్ అండ్ ఈవెంట్ ఫర్ ద తమిళ ప్రమోషన్స్ అట్ కోయంబత్తూర్. 15,000 మంది వచ్చారు. సో తను చాలా ఈ సినిమాని నమ్మి, రంజిత్ అనే ఫిల్మ్ మేకర్ని నమ్మి భుజాల మీద మోస్తున్నాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే మొత్తం కూడా అన్ని లాంగ్వేజెస్ మరి డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా లేకపోతే? తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 నేను డబ్బింగ్ చెప్పానండి. కన్నడ, మలయాళం ట్రై చేశా, మళ్ళీ నేను తిట్టుకుంటారేమో అని నేను చేయలే. నెక్స్ట్ సినిమాకి ట్రై చేస్తా. ఇందులో నాకు యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే, నిన్న ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న నేను హిందీ డబ్బింగ్ చెప్తున్నా, మధ్యాహ్నం మొత్తం చెన్నై ఈవెంట్ ఫోన్ కాల్స్ కోఆర్డినేట్ చేస్తున్నా, సాయంత్రం మనకి ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నాకే భాషలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయండి. ఈ స్లాంగ్ దాంట్లో, ఆ స్లాంగ్ దీంట్లో వచ్చేస్తుంది. ఈ డబ్బింగ్లో అయిపోయాక 1 day మౌనవ్రతం పాటించాలనుకుంటున్నాను నేను. అంటే నాకే అనిపిస్తుంది, లేదురా నువ్వు కొంచెం కష్టం, ఇలాగైతే కష్టం, ట్రిప్ అయిపోతున్నాయి మాటలని. ఆల్ అబౌట్ లవ్ అన్నారు కదా, మీ లవ్ స్టోరీ ఎంత యూనిక్గా ఉండబోతుంది? వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ? అంటే ఇంత ఫైట్ చేస్తే అంత లవ్? ఇట్స్ ఎ డార్క్ లవ్ స్టోరీ అండి. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ గ్రే క్యారెక్టరే. దేర్ ఇస్ నో వైట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ గ్రే క్యారెక్టర్. ఇట్స్ ఎ డార్క్ లవ్ స్టోరీ. అండ్ చాలా సంకీగా ఉంటాయండి సీన్స్, రైటింగ్. నేను ఈయన రాసిన ఏ ఒక్క సీను నేను కొన్ని సార్లు అయితే సెట్లో నవ్వేసేవాడిని. అండ్ దిస్ గర్ల్ ఇస్ డన్ సచ్ అ గుడ్ జాబ్ ప్లేయింగ్ ఇట్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ అన్ప్రెడిక్టబుల్ రోల్. అండ్ అందులో మా అందరికీ కొద్ది గొప్ప ఏదో ఒక భాష వచ్చు. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ తెలుగో తమిళో ఏదో ఒక్క భాష వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయికి 2 భాషలు రాదు. అండ్ నా క్యారెక్టర్ ఈ సినిమాలో అసలు మాట్లాడదు. మొత్తం కలిపి ఒక 100 lines ఉంటాయేమో. బట్ హర్ క్యారెక్టర్ తీరా విల్ కీప్ టాకింగ్ నాన్ స్టాప్. సో ఇట్ ఈస్ రియలీ ట్రికీ అండ్ షీ ప్లేడ్ ఇట్ రియలీ వెల్. Divyam Shankar. Hello. Hi. You look absolutely gorgeous in the trailer. Thank you. So, what made you choose this film? So I had my narration with Ranjit sir, and the vision that he had, he wanted it to be a slick film, still a little raw. There were certain things about my character that I really liked. The way that he's shown, he's written Thira. I think it's the most performance-oriented. I don't have a very large career span, but in whatever I've done, I think this is the most performance-oriented role that I've ever played, and I'm kind of very proud of it. So I'm really excited for everybody to see it. And it was mostly the way that he's written it. It's like life. There's no good, there's no bad. It's like a mix. Yet you will walk out of the theaters loving every character that you see, even if it's the villain or the hero. And I've known Sandeep for a bit, and I've wanted to do a film with him for a while. So the script, Ranjit sir being a part of it, him, all of that, I just had to do it. థ్యాంక్ యూ మీడియా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. విష్ గుడ్ లక్. మళ్ళీ సక్సెస్ తర్వాత కలుసుకుందాం మనం అయితే. అండ్
ఓకే, హీ ప్రామిస్డ్ మీ మళ్ళీ ఈవెంట్ నేనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక డిఫరెంట్ కొత్త తరహా చిత్రాన్ని చూడాలి అనుకునే ప్రేక్షకులు అందరూ కూడా రెడీ అయిపోండి. అంతా సిద్ధం చేసేసారు మైకెల్ టీమ్. అండ్ థర్డ్కి మీరు వచ్చి సినిమాని చూసి సక్సెస్ అన్న దీంతో ఆశీర్వదించడమే మిగిలింది. అండ్ మీరు ఇస్తారని బిగ్గెస్ట్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.